ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా చక్కటి ఏర్పాట్లు చేసి క్రిస్మస్ ఆరాధనకు ఆహ్వానించిన దర్శే జాన్సన్ గారి కుటుంబీకులకు వారి ఆహ్వానాన్ని మన్నించి కూడి చేరవచ్చిన మీ అందరికీ కూడా ఈ క్రిస్మస్ ఆరాధన శుభాకాంక్షలు. మీ అందరికీ కూడా నా హృదయపూర్వక నిండు వందనాలు. అందరికీ వందనాలు, వెనకాల కూడా వందనాలు. అందరూ బాగున్నారా? మంచిది. బాగున్న వాళ్ళందరూ కూడా గట్టిగా క్రీస్తునేడు పుట్టినట్టు చెప్పండి. దావీదు కుమారునికే, మరియమ్మ తనయునికే, లోకరక్షకుడైన యేసయ్యకే, ఓలో క్రీస్తు మహారాజుకే, ఓలో క్రీస్తు మహారాజుకే క్రీస్తునేడు పుట్టెను, క్రీస్తునేడు పుట్టెను. మంచిది. ఈ సంతోషము ఎంతగా ఉంది అంటే కనుక అంతంత మాత్రంగానే ఉంది. స్టార్టింగ్ క్రిస్మస్లోనే ఇలా ఉంటే అసలైన క్రిస్మస్లన్నీ ముందున్నాయి కదా, మరి అప్పటికి ఎక్కడి నుంచి వస్తుంది? ఎక్కువ సంతోషంగా గడిపే మాసం ఏదైనా ఉందంటే, ప్రపంచమంతా ఆనందించగలిగిన లేకపోతే దినాలు ఏదైనా ఉన్నాయంటే కనుక ఈ డిసెంబర్ మాసం. వ్యాపారవేత్తలకు లాభాలుగా లేకపోతే స్టాక్ మార్కెట్ మంచి లాభాలతో ముందుకు వెళ్ళే మాసం ఏదైనా ఉందంటే ఈ డిసెంబర్ మాసమే. అందరికి కూడా, ప్రజలందరికీ కూడా చెప్పాలి, ప్రజలందరికీ కలుగబోవు మహా సంతోషకరమైన సువార్తమానం. ఇది ప్రజలందరికీ సంతోషం కాబట్టి ప్రపంచమంతా కూడా జరుపుకునే ఈ సంతోష సంబరాలకే కొనుక్కునే వాళ్ళు కొనుక్కుంటారు, ధరించేవారు ధరిస్తారు, అమ్ముకునేవారు అమ్ముకుంటారు. వ్యాపార లాభాలు, సంతోష ఆనందాలు వెల్లువిరిసి మనుషులు ఆనందించి బాగా ఉల్లాసంగా ఉండే మాసము ఈ డిసెంబర్ మాసం. అందుకనే ఈ రాత్రికాల సమయంలో సంతోషం గురించి యెషయా ప్రవచించిన ప్రవచనాలలో 2వ వచనంలో చక్కటి మాట ఉంది. 3వ వచనంలో 2వ వచనం కంటే చీకటిలో నడుచుతుంది, గొప్ప వెలుగును చూస్తున్నారు, వెలుగు ప్రకాశించును, జనమును విస్తరింపజేయుచున్నావు. ఏం చేస్తున్నాడంట దేవుడు? సంతోషాన్ని వృద్ధిపరచమైన సువార్తమానము అని 2025 సంవత్సరాల క్రితము గదిలో ప్రార్థన చేసుకుంటున్న మరియ దగ్గరికి వెళ్ళిన గాబ్రియేలు దూత పొలములో అర్ధరాత్రి ఉన్న గొర్రెల కాపరుల దగ్గరికి వెళ్ళి చెప్పిందంట. పరలోక సైన్య సమూహము సంతోషం అనేది ప్రభు ఉన్నప్పుడే, ప్రభు ఏ పరలోకములో ఉంటే సంతోషం ఉందో ఆ నిత్యము కూడా సంతోషిస్తూ ఆరాధిస్తూ ఆనందించే దూతలు ఆ ప్రభువే పరలోకంలో లేకపోతే ఇక మాకిక్కడ పని ఏంటని భూమి మీదకి దిగి వచ్చేసి సర్వోన్నతమైన స్థలములలో ఆయనకి ఇష్టలైన మనుషులకు ఈ పండగ అర్థము ఏమిటి, లేకపోతే క్రిస్మస్కి అర్థం ఏమిటి అంటే గనక ఇది ప్రజలందరికీ కలుగు సంతోషమైన పండుగ దినము, లేకపోతే సంతోషకరమైన దినాలు, రోజులు, ఇక సమాధానకరమైన రోజులు. ఈ మాసంలో సంతోషకరమైన దినాలుగా, సమాధానకరమైన దినాలుగా వాక్యము తెలియజేస్తుంది. ఎందుకు అంటే గనక నీవు క్రీస్తుని ఆరాధిస్తున్నావు. దూతగణమంతా కూడా వచ్చి అక్కడ ఆరాధిస్తూ చెప్పుతున్న మాటలు ఏంటంటే ఇది ప్రజలందరికీ కలుగబోవు మహా సంతోషం, మామూలు సంతోషం కాదు. మరి చాలా మంది హృదయాల్లో సంతోషం ఉండదు, చాలా మంది జీవితాల్లో సంతోషం ఉండదు, ముఖ వికారం కలిగి ఉంటారు. ఎలా ఉంటారంటే కనుక మోసం పట్టుకున్నవారు ఉంటారు చూసారా కొంతమంది. ఎందుకు అంటే కనుక ఈ సంతోషాన్ని వారు అనుభవించలేదు, ఈ సంతోష అర్థాలు వారికి తెలియదు. అసలు ఈ సంతోషం ఎలా వస్తుంది, ఎవరికి వస్తుంది, ఎందుకు వచ్చింది, ఎప్పుడు వచ్చింది, ఎలా వచ్చింది అన్న పరమార్థం గురించి వాళ్ళు ఏమాత్రం కూడా పట్టించుకోరు. కానీ పట్టించుకునేది ఏం తెలుసా? పండగ వస్తుంది. ఏమొస్తుంది?
పండగ వస్తుంది, డిసెంబర్ 25 పండగ వస్తుంది. ధరించుకోవటానికి వస్త్రాలు, కావలసినవన్నీ కూడా అదే చాలా కాలంగా చెప్పుకుంటున్నదే, కంటికి పంటికి ఒంటికి కదా. ఈ మూడింటికి కూడా పండగ అని అర్థం పెట్టుకుని దండగగా జరిపేసి మళ్ళా సంవత్సర కాలం అంతా కూడా అలాగే ఉండిపోతున్నారు. అలా కాకుండా వాక్యం ఏం చెప్తుందంటే, ప్రభు ఎక్కడుంటే అక్కడ స్వాతంత్రము సంతోషము ఉంటుందంట. ప్రభుని ఎవరు కలిగి ఉంటే వారు ఆత్మలో ఆనందిస్తారు, సంతోషిస్తారంట. వాక్యము అదే చెప్తుంది. 3వ వచనంలో యెషయా ప్రవచించిన ఆ ప్రవచనాలలో 750 సంవత్సరాల క్రితమే ప్రభు రాకకు ముందు ఆయన ప్రవచిస్తూ ఆయన ఏం చేస్తాడు అని 3వ వచనంలో చెప్తున్నాడు, సంతోషాన్ని ఏం చేస్తారంట, వృద్ధి చేస్తాడు. నేను కొన్ని నిమిషాలు మాత్రమే చెప్పి వాక్యాన్ని ముగిస్తాను, ఎందుకంటే ఇది ముఖ్యమైనది కాదు, తరువాత తరుణమే ముఖ్యమైనది. ఏంటి? అందుకనే చదవండి ఒకసారి ఆ మాట. నీవు జనములను విస్తరింపజేయుచున్నావు, తోముడు సొమ్ము పంచుకున్న వారు సంతోషించినట్లు. దేవునికి ఎగ్జాంపుల్ కూడా చెప్తున్నాడు. ఎగ్జాంపుల్ ఏం చెప్తున్నాడంటే, ఆరుగాలము పండించిన లేకపోతే నారు గురించి ఎగ్జాంపుల్ ఏమిస్తున్నాడంటే, దేవుడు సంతోషాన్ని వృద్ధి చేస్తున్నాడని మాట్లాడుతున్నాడు మొదటగా. రెండవదిగా ఎగ్జాంపుల్ చెప్తున్నాడు, నారుని నాటు వేసిన కాడి నుంచి దాన్ని ఎంతో చంటిబిడ్డగా కాపాడుకున్న రైతు పంట చేతికి వస్తున్నప్పుడు ఏం కలిగి ఉంటాడు? సంతోషం కలిగి ఉంటాడు. ఎగ్జాంపుల్ చెప్తున్నాడు సంతోషం గురించి. ఇంకా ఒక లోకంలో ఆనందించేవాడు, లోకంలో లోకానుసారంగా జీవించేవాడు, వాడు అక్రమంగా అన్యాయంగా సంపాదించింది పంచుకున్నప్పుడు లేదా అక్రమ సంపాదన దోపుడు సొమ్మని చూసుకున్నప్పుడు ఏం చేస్తాడంట? ఈ రెండు ఎందుకు చెప్తున్నాడు అంటే గనక ఆపోజిట్ గా ఉన్న రెండిటిని బట్టి ఎందుకు చెప్తున్నాడంటే వారిలో సంతోషం ఉంది. ఏముంది? సంతోషం. మొట్టమొదటిగా దేవుడు చెప్తుంది, నీ సంతోషాన్ని వృద్ధి చేస్తానని మాట్లాడుతున్నాడు ఆ వచనంలో. నీ సంతోషం వృద్ధి అవ్వాలంటే గనక 2 ఎగ్జాంపుల్ చెప్తున్నాడు. పంట అనేది దేవుడిచ్చేదిగా ఉంటే, దోపుడు సొమ్ము అనేది దుర్మార్గముతో చేసేదిగా కనబడుతుంది. ఈ 2 వచనాల్లో 2 సంతోషాల గురించి కొన్ని వచనాలు చూపించి వివరించి వాక్యాన్ని ముగిస్తాను. మొట్టమొదటిగా చదువుకుందాం. కీర్తనల గ్రంథము 4వ అధ్యాయం 7వ వచనం. వారి ధాన్యము ద్రాక్షారసము విస్తరించిన నాటి సంతోషము కంటే చెప్పుకున్నాం. దేవుడే దాన్ని కాపాడి లేదా ఇస్సాకు విత్తనం వేసి 100 ఆశీర్వాదం పొందినట్లు రైతు అనేవాడు ఆ 100 ఫలం పొందినప్పుడు సంతోషిస్తున్నాడు అని చెప్పుకుంటున్నాం. ఈ సంతోషం వరకు ఓకే, మరలా సంతోషం విస్తరింపజేస్తున్నాడు అని చెప్తున్నాడు దేవుడు. దానికంటే లోకంలో చూసే ఆశీర్వాదం కంటే నీ సంతోషం ఎక్కువ అవుతుంది అని చెప్తున్నాడు. మరి అది ఎప్పుడు, ఎలాగా, ఎవరికి, ఎందుకు? ఎఫెసీ పత్రికలో పౌలు గారు చెప్తున్నాడు, జాయ్ అండ్ అగైన్ జాయ్ అంటే సంతోషించండి. అదే మాట మరలా చెప్తాను. ఏ మాట అది? సంతోషించమనే చెప్తానంటున్నాడు. మరలా నేను చెప్పేది కూడా అదే మాట, సంతోషించండి. అంటే ప్రభువునందుంటే ఆ రక్షకుడు నీ హృదయంలో పుడితే, క్రీస్తు జన్మకు అర్థము నీకు తెలిస్తే, ఆ జన్మ పరమార్థాన్ని నువ్వు గ్రహించి ఉంటే అప్పుడు ఏం చేస్తావు అంటే గనక సంతోషిస్తావు. లోకంలో సంతోషం ఉంది. రైతుకు పంట చేతికి వచ్చినప్పుడు సంతోషం ఉంది. ద్రాక్షారసము చేతికి వచ్చినప్పుడు సంతోషం ఉంది. దానికంటే అధికమైన సంతోషం చెప్తున్నాడు కదా 4వ అధ్యాయం 7వ వచనం కీర్తనల గ్రంథములో. అధికమైన సంతోషము నీవు నాకు కలగజేసావంటే, అధికము అంటే ఎక్కువైన సంతోషము. ఇది అంతంత మాత్రపు సంతోషమే, కానీ ఇంకా ఎక్కువైన సంతోషము ఉంది. అది ఎలా ఉంది, ఎక్కడ ఉంది అంటే గనక లోకంలో ఆనందం యేసులోనే ఉంది. యేసులో ఉన్న ఆనందం లోకంలో లేదు. లోకంలో ఆనందం యేసులోనే ఉంది. యేసులో ఉన్న ఆనందం లోకంలో లేదు. ఇదే సత్యం, ఇదే నిత్యం, మోక్షానికి యేసే
నీలో ఉన్న ఆనందం లోకంలో లేదు. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. అంటే లోకములో కొన్నిటిని బట్టి కొంతకాలమే ఉంటుంది సంతోషం. పరిపూర్ణమైన సంతోషము, వృద్ధి చెందే సంతోషము, ఎల్లప్పుడూ ఉండే సంతోషం, మరలా చెప్పుదును ఆనందించండి అని చెప్పే సంతోషము నీలో ఎప్పుడు ఉంటుందంటే గనక క్రీస్తు నీలో జన్మించినప్పుడు, క్రీస్తును నువ్వు అంగీకరించినప్పుడు, క్రీస్తును నువ్వు కలిగి ఉన్నప్పుడు. పండగ పేరు చెప్పి మనము తినే వాటిని బట్టి లేకపోతే కొని ధరించే వాటిని బట్టి అనుకుంటాం. వాటిలో సంతోషం ఎలా ఉండదు తెలుసా? వస్త్రాలలో ఉన్న ఆనందము కొత్తలో మాత్రమే ఉండును. వస్త్రాలలో ఉన్న ఆనందము కొత్తలో మాత్రమే ఉండును. యేసయ్య మాకిచ్చిన సంతోషం వస్త్రాలు ఉన్నా లేకున్నా ఉండును. యేసయ్య మాకిచ్చిన సంతోషం వస్త్రాలు ఉన్నా లేకున్నా ఉండును. అంటే లేకపోయినా కానీ ఉంటది. ఆహారంతో వచ్చే ఆనందము తిన్న కొద్దిసేపే ఉండును. ఆహారంతో వచ్చే ఆనందము తిన్న కొద్దిసేపే ఉండును. యేసయ్య మాకిచ్చే సంతోషం ఆహారమున్నా లేకున్నా ఉండును. యేసయ్య మాకిచ్చే సంతోషం ఆహారమున్నా లేకున్నా ఉండును. అంటే యేసయ్య ఇచ్చే సంతోషము ఏమున్నా లేకున్నా ఉంటది. వస్తులైనా ఉండటానికి ఇష్టపడ్డాడు కానీ బేదలాజరు ఆహారము కోసము కన్నం వేసినట్టు కానీ, అన్యాయం చేసినట్టు కానీ, తప్పు చేసినట్టు కానీ పరిశుద్ధ గ్రంథములో లేదు. వస్త్రహీనుడుగా ఉన్నాడు, ఆకలి దప్పులతో ఉన్నాడు, కానీ ఆత్మలో ఆనందిస్తూ ఉన్నాడు. అందుకని నిత్య రాజ్యంలో ప్రభుతో అబ్రహాము రొమ్మునానుకుని సంతోషిస్తూ ఉన్నాడు. ఒకవేళ ధరించే వాటిని బట్టి సంతోషపడుతున్నావేమో, తీసిన తర్వాత పాతదే. ఎంత వెలిపెట్టి కొన్నా బంగారం ఒకసారి ధరించిన తర్వాత లేదా నీ చేతికి వచ్చి మరలా అదే కొట్టుకి వాడకుండా పట్టుకెళ్ళినా కానీ వాడు ఏం చేస్తాడు తెలుసా? తరుగు తీయాలి, మజూరు తీయాలి, ఏయో చెప్తారు కదా. అంటే ఏమైపోయింది అంటే పాతదైపోయింది. నువ్వు అక్కడ అందంగా చూసి తెచ్చుకున్న సంతోషము మరలా వాడి దగ్గరికి ఎట్టుకెళ్ళేసరికి ఇదేంటి, వాడు సకమే కడతానేసరికి నీ సంతోషం ఏమైపోయింది? ఆవిరైపోతుంది. అందుకనే దేంట్లో అయినా సంతోషము కొత్తలో మాత్రమే ఉంటది. ఆ సంతోషాన్ని వెతికే వేటలో దేవుని చేత కితాబు పొంది నీకు ముందు గాని నీ తర్వాత గాని జ్ఞానవంతుడైన వాడు ఉండడు అని చెప్పిన సొలొమోను ఏమైపోయాడు తెలుసా? లోకం వైపు చూసి లోకంలో ఉన్న సంతోషం వెంట వెళ్ళి ఆ సంతోషం అంతు చూడాలనుకున్న సొలొమోను అన్యుడిగా మారిపోయాడు తప్ప దేంట్లోనూ సంతోషం లేదని ప్రసంగిస్తూ ఏం చెప్తున్నాడు తెలుసా? వ్యర్థం అంతా వ్యర్థం. మానవుడు ప్రయాస ఒకడు గాలికి పడుతున్న ప్రయాస వలె ఉంది. నేను తరచి చూడగా నా కన్ను ఆశించినది కాదనలేదు, నా శరీరము కోరుకున్నది వద్దనలేదు. కానీ చూచిన దాన్ని బట్టి, అనుభవించిన దాన్ని బట్టి నా శరీరము తృప్తి పడ్డదా, నా కన్ను తృప్తి పడ్డదా అంటే లేదు. 700 మంది భార్యలను చేసుకున్నా, 300 మంది ఉపపత్తులు చేసుకున్నా నా శరీర కోరికలు తీరాయా అంటే లేదు. ఇంకా ఏదో ఆశ మిగిలిపోయింది. వాటిలో పరిపూర్ణమైన సంతోషాన్ని నేను చూడలేదు. అందుకనే నేను తరచి చూసి గ్రహించి తెలుసుకున్నది ఏమిటో తెలుసా? మానవుడు ఈ భూమి మీద అన్న వస్త్రాలు కలిగి దేవుణ్ణి కలిగి ఉంటే తప్ప దానికి మించిన సంతోషము లేదని చెప్తున్నాడు. అందుకనే ఈ రాత్రికాల సమయంలో సంతోషం అభివృద్ధి చేస్తానన్న దేవుని చెంతకొచ్చిన నీవు నేను కూడా గ్రహించవలసింది ఏంటో తెలుసా? మన సంతోషం దేంట్లో వెతుక్కుంటున్నాం? ప్రజలందరికీ కలగబోయే సంతోషకరమైన దినాలను ఆరాధిస్తూ ఉన్న మనము ఆ సంతోషం పరిపూర్ణం చేసుకుంటున్నామా? లేదా మన సంతోషం దేంట్లో వెతుకుతున్నాం? ధనవంతుడు ధనాన్ని సంపాదించే వేటలో సంతోషపడుతూ ఉన్నాడంట. సంపాదించి లెక్కలేనంత సంపాదించాడు, కొట్లు పెద్దవి చేసుకున్నాడు,
బీరువాలు నింపుకున్నాడు. బ్యాంకు బ్యాలెన్స్లు ఎక్కువ అయిపోయినాయి, లెక్కకు మించి అయిపోయినాయి. అప్పుడు అనుకుంటున్నాడంట, తిని తాగు సుఖించి సంతోషించి అన్నాడు. ఉందా వాడు సంతోషం ఉందా? ఈ రాత్రి ఏదైనా నేను లేపేస్తున్నాను అన్నాడు దేవుడు. ఈ రాత్రి నేను ఇచ్చిన ఊపిరిని తీసేసుకుంటున్నాను అన్నాడు దేవుడు. దేవుడు ఎట్టిన ఈ ఊపిరినే ఆవిరి మనలోంచి వెళ్ళిపోతే ఈ మట్టి దేహమైన కట్టి మట్టిలో కలిసిపోద్దు తప్ప ఏదైనా అనుభవించడానికి ఉందా? లేదు. మరి నేను ఆ సంతోషం దేంట్లో వెతుక్కుంటున్నా? ఒకవేళ ధాన్య ద్రాక్షారసాల కంటే ఎక్కువ నీ సంతోషము ఎక్కువ అవుతుందని చెప్తున్నప్పుడు అది దేంట్లో ఉందో మనము ఆలోచన చేసుకోవాలి. చదువుదాం. యోబు గ్రంథము 20వ అధ్యాయం 4వ వచనం చదువు. చదవాలి తొందరగా. దుష్టులకు విజయము కొద్ది కాలమే ఉండును, భక్తిహీనుల సంతోషం ఎంతకాలం ఉంటుందంట? ఎన్ని తప్పులు చేస్తున్నామో చూడు. ఆ క్షణికమైన ఒక్క నిమిషం ఉండే సంతోషం కోసం నిత్య జీవం ఇచ్చే దేవునికి దూరం అయిపోతలేదా? భక్తిపరుడిగా ఉంటే నీ సంతోషం దేవుడు వృద్ధి చేస్తానంటున్నాడు, నీ సంతోషం అధికమవుతుంది అంటున్నాడు. భక్తిహీనుడుగా లోకములో ఉన్న వాటిని బట్టి సంతోషిస్తే గనక ఆ సంతోషము ఒక్క నిమిషం మాత్రమే ఉంటుందంట. 18వ వచనం చదువు. దేని కొరకు వారు ప్రయాసపడి సంపాదించుకున్నారో సూటిగా మాట్లాడుతుంది మనతో. ఈ రాత్రి సంతోషం కోరుకుంటున్న వ్యక్తివేనా? సంతోషాన్ని పరిపూర్ణంగా అనుభవించాలని ఆశతో ఉన్నవాడువేనా? నీ సంతోషము ధాన్య ద్రాక్షారసముల కంటే అనగా లోక సంబంధమైన వాటితో కంటే ఆత్మలో ఆనందించే సంతోషమేనా? అయితే నువ్వు భక్తిపరుడువు, దేవునిలో సంతోషిస్తూ ఆనందిస్తూ ఉంటే నీ భక్తి ఇంకా నువ్వు సంతోషాన్ని అధికం చేస్తుంది. అలా కాకుండా లోకం వెంట వెళ్ళిపోతూ లోకంలో ఉన్న వాటిని వెంపర్లాడుతూ లోకానుసారంగా జీవించి వాటిలో ఆనందించాలని కోరుకుంటే గనక నీ భక్తిహీనమైన వేటలో సంతోషం వచ్చేది ఒక్క నిమిషమే ఉంటుందని వాక్యం తెలియజేస్తోంది. ఆ క్షణిక మాత్రమైన సంతోషం కోసం యుగయుగాలు జీవించే పరలోకానికి దూరం అయిపోతావేమో. 2 విషయాలు మనం ముందు పెట్టుకుని మాట్లాడుకుంటున్నాం. ఏంటో తెలుసా? లోకమిచ్చే సంతోషము, దేవుడిచ్చే సంతోషము. లోకమిచ్చే సంతోషము అప్పుడే మాత్రమే ఉంటది. అది ఇంకా యోబు భక్తుడు ఏం చెప్తున్నాడంటే నిమిషం మాత్రమే ఉంటది. కానీ దేవుడిచ్చే సంతోషం ఏం చేస్తారు తెలుసా? సంతోషించండి, మరలా సంతోషించండి అని చెప్తాడంట దేవుడైతే. నీ సంతోషాన్ని వృద్ధి చేస్తానంటాడంట దేవుడైతే. మన సంతోషం వృద్ధి చెందాలి, మన సంతోషం పరిపూర్ణం అవ్వాలి, అధికమైన సంతోష ఆనందాలు అనుభవించాలి అంటే గనక నీవు భక్తిహీనుడిగా కాదు, దేవుణ్ణి ఆరాధించే భక్తిపర కుమారుడిగా కుమార్తెడిగా ఉండాలి. ఈ క్రిస్మస్ దినాల్లో అందరూ సంతోషమే, అందరికీ ఆనందమే, అందరూ సంతోషంగానే జరుపుకుంటున్నారు. కానీ ఎవరు ఏ సంతోషాన్ని అనుభవిస్తున్నారు? నూతన వస్త్రాల్లో తీసేదాకా ఆనందిస్తారు అంతే. అది మార్చిన తర్వాత మరలా పాతదే మనకు మార్చదు. న్యాయాధిపతుల గ్రంథము 16వ అధ్యాయం 25వ వచనం. న్యాయాధిపతుల గ్రంథము 16వ అధ్యాయం 25వ వచనం చదవాలి తొందరగా. వారి హృదయములు సంతోషంతో నిండిన వారు మన పరిహాసము చేయుటకు సంసోనును పిలిపించుదుము. ఎవరంట? ఎవరు హృదయాలు? ఫిలిష్తీయుల హృదయాలంట సంతోషంగా ఉన్నాయంట. కళ్ళు పీకేసాం కదా, మరింత మన సంతోషం అనుభవిందాము, ఆనందిందాము, ఆ సంసోన్ని పిలవండి, ఇప్పుడు శక్తిహీనుడు కదా అనుకున్నారంట. అనుకుని ఒక స్తంభాన్ని కట్టి లేదా తిరగలు విసిరిపించి అనుకుంటున్నారంట, హేళన చేస్తూ సంతోషిస్తున్నారంట. దేవుని సన్నిధిని కోరుకున్న దేవుని అడిగిన సంసోన్ ఏం చేశాడు తెలుసా? ఆ స్తంభాన్ని పడగొట్టి లోకించిన ఆనందము ఏమైపోయింది? దూరం అయిపోయింది. ఆ సంతోషం చూడాలంటే మళ్ళీ మాకు లేదు. ఏమొచ్చేసింది అంటే కనుక దుఃఖంతో మా హృదయము
నిండిపోయింది. లోకములో ఉండే సంతోషాన్ని వెంటాడితే గనక అది నీకు మిగిల్చేది దుఃఖమే. ఆప్యమండి, ఆపి ముద్దాడకమ్మా, వాక్యం చెప్తున్నా, ఆపమని చెప్పు. ప్రార్థన. లోకములో ఉండే సంతోషము కొంతకాలమే ఉంటుంది, కొద్దిసేపే ఉంటుంది, ఇంకా చెప్పుకోవాలంటే నిమిషం మాత్రమే ఉంటుందని వాక్యము సెలవిస్తుంది. మరి దేవునిలో ఉండే సంతోషం ఎలా ఉంటుంది అంటే కనుక దాని గురించి నేను చెప్పట్లేదు, ఎందుకంటే సమయాన్ని బట్టి నేను ముగిస్తున్నాను. నేను ఇప్పటి వరకు చెప్పింది ఏంటి? లోకములో ఉండే సంతోషం అది ఎలా ఉంటుంది అంటే గనక నిమిషం మాత్రమే ఉంటుంది, కొంతకాలమే ఉంటుంది, దుఃఖానికే కారణమవుతుంది. మనుష్యులను ఏడిపించి సంతోషించి లేదా మనుషుల కష్టాన్ని చూసి ఆనందించే సంతోషము వారి హృదయంలోంచి దూరం అయిపోద్దని వాక్యం సెలవిస్తుంది. ఎందుకు సంతోషం గురించి, లోకంలో ఉన్న సంతోషం గురించి మాట్లాడి ముగించుకుంటున్నామంటే సమయాన్ని బట్టి ముగించుకున్నాం. దేవుని చిత్తమైతే దేవుని ద్వారా వచ్చే సంతోషాన్ని మరొకసారి మాట్లాడుకుందాం. ఈ రాత్రి కాల సమయంలో మనము సంతోషకరమైన దినాలలో ఉన్నాం. పండగ అంటే సంతోషం. దూతలే చెప్తున్నారు, ఇది ప్రజలందరికీ కలుగబోవు మహా సంతోషకరమైన సువార్త. దాంట్లో అర్థం ఏంటో తెలుసా? శుభవార్త అంటే దేవుని వార్త వింటే నీకు సంతోషం, సువార్తను నీవు అంగీకరిస్తే సంతోషం. అది అంగీకరించిన గొల్లలో ఎప్పుడు కూడా కష్టపడుతూ ఊరికి భార్య బిడ్డలకి దూరంగా ఉండి ఎండకి ఎండుతూ చలికి వణుకుతూ ఏ జంతువు వచ్చి ఏం చేస్తుందన్న భయముతో, లేకపోతే ఏ మందను తినేస్తుందన్న భయముతో వారు బిక్కుమంటూ ఉన్నవారు ఈ వార్త విన్నప్పుడు సంతోషంగా వెళ్ళారంట, సంతోషంగా దేవుణ్ణి ఆరాధించారంట, సంతోషంగా వారు మరలా మొత్తం సువార్త చేస్తారు. వారు నువ్వు నిజంగా అటువంటి సంతోషం, గొల్లల్లో ఉన్న సంతోషం నీ జీవితంలో కూడా ఉండాలి అంటే కనుక ఈ సువార్తమానాన్ని, వాక్యపు వార్తను నీవు అంగీకరించాలి, సువార్తను అంగీకరించాలి, సువార్తను స్వీకరించాలి. అప్పుడే నీ సంతోషము పరిపూర్ణమవుతుంది. అలా చెప్పుకుంటూ వెళ్తే దాంట్లో సంతోషించిన వాళ్ళు చాలామంది ఉన్నారు. రాత్రికాల సమయంలో వాక్యాన్ని నేను ముగిస్తున్నాను. నీ సంతోషం దేంట్లో వెతుక్కుంటున్నావు? మన సంతోషం దేంట్లో? నిమిషం మాత్రం ఉండే సంతోషం కొరకు వెంపర్లాడుతున్నామా? ఆ సంతోషం కోసం వెంపర్లాడి నిత్య జీవానికి దూరం అయిపోతున్నామా? అందుక 2025 సంవత్సరాల క్రితము సంతోషకరమైన సువార్తమానము దూతల ద్వారా చెప్పబడింది. ఏ వార్తకారకుడైన ఆ రక్షకుడి జన్మకు అర్థం అదేనా? ఈ లోకం మానవులకి దేవుడు ఇచ్చేశాడు, సమస్తం మన కోసమే సృష్టించాడు. కానీ దేవుడిచ్చిన సమస్తాన్ని అనుభవిస్తున్నావు, కానీ రంగులతో నీ కళ్ళును కంతలు గట్టి లోకములోనికి లాక్కుపోతున్న అపవాది తంత్రాలను ఎరగకుండా ఉన్నావు. నువ్వు ఏం చేసిందంటే తెలుసా? మెరిసేవన్నీ బంగారం కాదని చెప్పుకుంటాం తప్ప రోల్డ్ గోల్డే చాలామంది బంగారం అని కొనేసుకుని మోసపోయిన వాళ్ళు ఉన్నారు, లేరా? ఎవడో ఒకడు 4 కవర్లు చెప్పి లేదా షాపులో పెట్టి అమ్మేస్తే కనుక రోల్డ్ గోల్డ్కి తేడా తెలియక కొనుక్కుని మోసపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అలాగే అపవాది కలిగించే తంత్రాల్లో ఉన్న సంతోషము నిజమనికి నేను నమ్మి దేవుడిచ్చే సంతోషానికి నీవు దూరం అయిపోతున్నావు. అలా కాకుండా ఈ సంతోష దినాలను ఆచరిస్తూ దేవుణ్ణి ఆరాధిస్తున్న మనందరి జీవితంలో సంతోషం పరిపూర్ణం అవటానికి పరిశుద్ధాత్మ దేవుని సహాయ సన్నిధి మనందరికీ అనుగ్రహింపబడును గాక. దేవుడి మాటలు మనం ఇక్కడ